ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనా యొక్క ఎదుగుదలని ఎలాగైనా ఆపాలని విశ్వ ప్రయత్నం చేసింది అమెరికా. ఇందులో భాగంగా ఇటువంటి అప్లికేషన్ తయారీలో అతి ముఖ్యంగా ఉపయోగించే అడ్వాన్స్డ్ చిప్స్ని చైనాకి అమ్మకూడదు అని వాటిని తయారు చేసే కంపెనీలను ఆదేశించింది. అయితే ఇందులో వచ్చిన ఒక రెవల్యూషన్ అప్లికేషన్ ప్రపంచం పెద్దన్న అని అనుకునే అమెరికాకి నిద్ర లేకుండా చేస్తుంది. అది కూడా అవుట్డేటెడ్ చిప్స్తో నిర్మించబడిన అప్లికేషన్. అదే డీప్ సీక్ ఏఐ. విడుదలైన వారం రోజులలోపే అమెరికా స్టాక్ మార్కెట్ $1 ట్రిలియన్ మేర నష్టాల పాలు చేయడమే కాకుండా యాపిల్ యాప్ స్టోర్లో మోస్ట్ ట్రెండింగ్ యాప్గా నెంబర్ 1గా నిలిచింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ ఏఐ రంగంలో మాకు తిరిగే లేదు, ఇలాంటి దాన్ని తయారు చేయడం ఎవరి వల్ల కాదు అని గొప్పలకు పోయిన ఓపెన్ ఏఐ లాంటి కంపెనీ నమ్మకాన్ని పీకి పారేసింది ఈ చైనా అప్లికేషన్. కొసమెరుపు ఏంటంటే చాట్‌జీపీటీ తయారు చేయడానికి $100 మిలియన్ అంటే మన కరెన్సీలో 8,000 కోట్లకి పైనే ఖర్చు చేస్తే దానికంటే మెరుగైన సమాధానాలు ఇస్తున్న ఈ డీప్ సీక్ ఏఐని కేవలం 45 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. ఈ చాట్‌జీపీటీని తయారు చేయడానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. కానీ దానికన్నా సమర్థవంతంగా పనిచేస్తున్న ఈ డీప్ సీక్ ఏఐ తయారీకి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? కేవలం 2 నెలలు. మరో ముఖ్య విషయం ఏంటంటే అమెరికాలో ఈ చాట్‌జీపీటీ పుణ్యమా అని ఏఐ సెక్టార్లో దాదాపు $157 బిలియన్ ఇన్వెస్ట్ చేశారంట. ఇప్పుడు వీటి భవిష్యత్తు గురించి ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు.